హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న మెరిట్ లిస్ట్ అయితే ఇవాళ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం మెరిట్ లిస్ట్ చూద్దాం. మెరిట్ లిస్ట్లో ఏమేమి డీటెయిల్స్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ అంటే ఏమిటి, సో ఎవరెవరు క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఇంకా పారామెడికల్ వాళ్ళు, ఎంఎల్టీ అలాగే బీపీటీ వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఈ మెరిట్ లిస్ట్ సంబంధించి మీకు పీడిఎఫ్ ఎక్కడ దొరికిద్ది అనేది కూడా వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. ముందుగా మనం మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ కనుక ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీబీటీ కోర్సులకు సంబంధించి అప్లై అయితే చేశారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి అందరికీ కలిపి ఒకటే అప్లికేషన్ అనమాట. అంటే ఎవరైతే పారామెడికల్కి అప్లై చేశారో వాళ్ళు ఎంఎల్టీ కోర్స్కి, బీపీటీ కోర్స్కి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు వర్రీ అయితే అవ్వకండి, నేను ఓన్లీ పారామెడికల్కి అప్లై చేశాను, అదర్ కోర్సెస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా లేదా అనేసి మీరు ప్రతి ఒక్క కోర్స్ అండ్ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మనకి 200+ ఆప్షన్స్ అయితే వస్తాయి ఈ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్స్ కింద ఉన్న కాలేజ్ అండ్ కోర్సెస్ కలిపితే. సో ఇప్పుడు మనం మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసాం కదా, ఈ మెరిట్ లిస్ట్లో మనకి ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, ఏదైతే మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఐడి ఇచ్చారో సో ఆ రిజిస్ట్రేషన్ ఐడితో పాటు క్యాండిడేట్ యొక్క పూర్తి నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, రీజియన్, క్యాస్ట్, మైనారిటీయా లేదా, నెక్స్ట్ మనకి గ్రూప్స్లో ఎన్ని మార్క్స్ అని స్కోర్ చేశారో లేదో ఇక్కడైతే చెప్తానమాట. అలాగే వాళ్ళ గ్రూప్స్ పర్సంటేజ్, సో అవి కూడా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇది కేసు మనకి మెరిట్ లిస్ట్. ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్లో ఎవరెవరి నేమ్స్ ఉంటాయంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పారామెడికల్, ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకి అప్లై చేశారో వాళ్ళ నేమ్స్ దీంట్లో అయితే డిస్ప్లే అయితే చేస్తారనమాట. సో వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. మీరు వచ్చి ఈ మెరిట్ లిస్ట్లో మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. సో అన్ని డీటెయిల్స్ కనుక కరెక్ట్గా ఉంటే ఓకే, ఏదైనా డీటెయిల్స్ కనుక మీరు రాంగ్గా అయితే పడితే, సో మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసిన రాంగ్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు వెరిఫై అయితే చేస్తే మాత్రం మీరేం చేస్తారంటే ఏదైతే మీకు ఇక్కడ డేట్ కనిపిస్తుందో సో ఇక్కడ మీకు ఈ మంత్ 29th కల్లా ఈ మంత్ 29th ఈవినింగ్ 6 PM కల్లా మీ అప్లికేషన్స్ అనేవి మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. ఎవరికైతే తప్పుగా అయితే పడిందో సో రాంగ్ డీటెయిల్స్ పడిన వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మీరు రీఅప్లోడ్ కనుక చేస్తే నెట్ షాప్లో అప్పుడు మీకు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫాస్ట్గా అయితే వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్. దీనికి సంబంధించిన లింక్ కూడా ఉంది. సో ఎవరికైతే కంప్యూటర్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి, రీఅప్లోడ్ అయితే చేసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే నెట్ షాప్లో చేసుకున్నారో సో వాళ్ళు డైరెక్ట్ నెట్ షాప్కి అయితే వెళ్ళి రీఅప్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు చెక్ చేసుకోండి, మీ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదా, సో మీ రిజిస్ట్రేషన్ ఐడి తీసుకొని అప్పుడు మీరు చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం ఓకే. ఏదైనా డీటెయిల్స్ కనుక రాంగ్గా ఉంటే మీరు అమ్మటే నెట్ షాప్కి అయితే వెళ్ళి రీఅప్లోడ్ అయితే చేసుకోండి అనమాట, రాంగ్గా ఉన్న డాక్యుమెంట్స్ వరకు. సో ఇది గైస్ మనకి మెరిట్ లిస్ట్ అంటే. మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. సో మీకు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్న అంటే ఇప్పుడు ఎవరైతే రీఅప్లోడ్ అయితే చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్ వరకు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తారనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చే నేమ్స్ అన్నీ కలిపి మనకి మెరిట్ ర్యాంక్స్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే మీకు ఏదైతే మెరిట్ లిస్ట్లో ర్యాంక్స్ అయితే ఇచ్చారో అవి అన్నీ మెరిట్ ర్యాంక్స్ కాదనమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చే ర్యాంక్స్ మాత్రమే మెరిట్ ర్యాంక్స్. సో దాంతో మీకు సంబంధం అయితే లేదు, మీకు కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ ర్యాంక్స్తో పని అయితే ఉండదు కాబట్టి మీరు దాని గురించి అయితే థింక్ చేయకండి. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియోలో చెప్పినట్టు పాస్ట్ వీడియోస్లో మెరిట్ లిస్ట్ రాగానే గ్రూప్స్లో పెడదామని చెప్పేసి సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉందన్నమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఫర్దర్గా మనకి ప్రాసెస్ అనేది ఇంకా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందన్నమాట. సో అదర్ కోర్సెస్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ అయితే పూర్తి అవడంతో ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ కోర్సెస్ మీద ఫోకస్ అయితే చేస్తారు. మనకి ఫర్దర్ డిలే అయితే ఉండదన్నమాట. ఇక నుంచి మీరు ఇంకా టెన్షన్ అయితే పడకండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాను.